మనం జీవితంలో ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అనుకునే వ్యక్తులు ఇద్దరు. ఒకటి అమ్మా నాన్న, రెండు ఉపాధ్యాయులు. ఎందుకో చెప్పనా, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అవకతవకలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంతలా మనం బాగుపడకపోయినా కూడాను క్షమించి మనల్ని సరైన మార్గంలో నడిపించేది మాత్రం వాళ్లే. ఎందుకంటే మనం చెప్పే విద్య వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట కావాలని ఉపాధ్యాయుడు మనం క్షమిస్తూ, మందలిస్తూ, రకరకాలుగా మనం సరైన మార్గంలో ఉండాలని వివరించి చెప్తూ ఉంటారు. అలాగే మన తల్లిదండ్రులు కూడా మనం ఏ చిన్న తప్పు చేసినా దానిని సరిదిద్దుకుంటూ మనం మంచి మార్గంలో ఉండాలి అని చెప్పి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా 10 మంది మనుషులతో చెప్పించడానికి ప్రయత్నిస్తారు, మొండిగా వాదిస్తే గనక. ఎందుకు అంటే వాళ్ళ కడుపును పుట్టే తల్లిదండ్రులు వాళ్ళకి మంచి పేరు తెప్పించి వాళ్ళ జీవితంలో పైకి ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఉపాధ్యాయులు కూడా నేను చెప్పే చదువు వల్ల నా పిల్లలకి విజ్ఞతా సంస్కారం నేర్పించాలి, అంతేగాని తప్ప బలాదూరుగా తిరిగేలా ప్రవర్తించకూడదు అని అనుకుంటారు. మనం ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించే గుణం మాత్రం ఉపాధ్యాయులకి, పేరెంట్స్ కి, వీళ్ళిద్దరికీ ఉంటుందండి. మనల్ని ఎవ్వరు అత్త మామూడు ఎవ్వరు క్షమించరు. కానీ ఆ సరైన మార్గానికి మనం కృతజ్ఞతలు, క్షమాపణ చెప్పాలంటే ఒక్క తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. అది నా దృష్టి.